గైస్ వెల్కమ్ బ్యాక్ టు పెట్టకథలు. దిస్ ఈజ్ హరికృష్ణ కడియాల. ఆగస్ట్ 15, 1947 ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మన దేశమంతటా ఈ రోజుని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజుకు ఉన్న స్ఫూర్తి, ఆ ఆదర్శం ఎప్పుడో పోయింది. నన్ను అడిగితే ఈ రోజు కేవలం ఒక గవర్నమెంట్ హాలిడే అని మాత్రమే చెప్తాను. అంతకు మించి ఈ రోజుకి ఈ భారతదేశంలో ఏ ప్రాముఖ్యత లేదు. ఇక్కడ ఎవరైనా దేశభక్తులుంటే నా మీద విపరీతమైన కోపం రావచ్చు. ఈ దేశంలో ఉంటూ ఈ దేశం యొక్క స్ఫూర్తి మీదే బురద చల్లుతున్నాడు అని అసహ్యించుకోవచ్చు. స్వాతంత్రం కోసం జరిగిన పోరాటం గురించి వీడికేం తెలుసు? ఆ సంగ్రామంలో ఎంతమంది తమ ప్రాణాల్ని అర్పించారో, ఎంతమంది రక్తాన్ని దారపోసారో వీడికేం తెలుసు అని నన్ను సూటిగా అడగచ్చు. తప్పులేదు. ఈ దేశ చరిత్ర గురించి నాకెంతవరకు తెలుసు అనేది కాసేపు పక్కన పెడదాం. చిన్నప్పుడు ఆగస్టు 15 అంటే అందరి జీవితాల్లో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నా చిన్నప్పుడు ఈ రోజు ఎలా ఉండేదంటే, పొద్దున్నే నిద్రలేవగానే అమ్మ తలంటు స్నానం చేస్తుంది, మంచి బట్టలు వేస్తుంది. నాన్న తెచ్చిన లేదా స్కూల్లో ఇచ్చిన చిన్న 3 రంగుల జెండాని జోబుకు పెట్టుకుని ఉదయాన్నే 8 గంటలకే స్కూల్కి వెళ్లి స్కూల్ గ్రౌండ్ లో అందరం వరుసగా కూర్చున్నాక జెండా వందనం కార్యక్రమం ముగిశాక స్కూల్ టీచర్లు, హెడ్ మాస్టర్, ఊరి పెద్దలు అందరూ స్వాతంత్రం యొక్క గొప్పతనం గురించి, స్వాతంత్ర పోరాట యోధుల ధైర్య సాహసాల గురించి గొప్పగా ఉపన్యాసాలు ఇచ్చాక ఆ మాటలకి అర్థాలేంటో కూడా తెలియని ఆ పసితనంలో ఎండలో బిక్కుబుక్కుమంటూ కూర్చుని ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు ఆటల పోటీల్లో గెలిచిన బహుమతులు ఇస్తారా, అవి అందరికీ గర్వంగా చూపిద్దామా, ఎప్పుడు చాక్లెట్లు, లడ్డూ, బూందీ పంచుతారా, తినేసి ఆ రోజంతా ఆడుకుంటూ హాయిగా గడుపుదామా అన్న ఆలోచన. కానీ ఇంతమంది గొప్పగా చెప్పారు అంటే ఈ రోజు ఏదో గొప్ప రోజే అయి ఉంటుంది అని తెలియకుండానే మన పసిగుండల్లో ముద్రపడిపోతుంది. అప్పటికి అదొక పండుగ రోజు. కానీ ఊహ తెలిసి అదే ఊరిలో, అదే స్కూల్లో, బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కనిపించడం మొదలవుతాయి. చిన్న పిల్లల నుంచి హై స్కూల్ కి వెళ్ళాక గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ల కోసం ఏ క్యాస్ట్ సర్టిఫికేటో, ఏ ఇన్కమ్ సర్టిఫికేటో అవసరమయ్యి ఒక విఆర్ఓ దగ్గరికి వెళ్తే ఒక్కో సర్టిఫికేట్ కి 30 రూపాయలు చొప్పున లంచం అడిగిన రోజు, ఆ లంచం ప్రతి 6 నెలలకి 50, 70, 100 పెరుగుతూ పోతున్న రోజు ఇప్పుడు ఎంతుందో తెలియదు నాకు. అది కూడా ఆయన ఆఫీసులో దొరకరు. పొద్దున్నే 7 గంటలకి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళాలి. సార్ నిద్రలేచి మొహం కడిగి టీ తాగి బయటికి వచ్చి చిరుకోపం మా మీద చూపిస్తుంటే నాన్న ఆయన ముందు తగ్గి ఆయన్ని బుజ్జగించి సంతకం పెట్టించుకుని వచ్చిన రోజు, అదే అధికారి 15 ఆగస్టున జెండా ఎగిరేస్తుంటే చూసిన రోజు, అదే రోజు ఒకప్పుడు బడిలో జెండా ఎగిరేసి మనందరికీ నీతులు చెప్పిన అదే ఊరి పెద్దలు రాజకీయాల పేరుతో ఊరిలో చేస్తున్న ప్రతి పని కళ్ళ ముందు కనిపించిన రోజు, ఇంకా పెరిగి పెద్దవాళ్ళం అయ్యాక ఏ తాత పెన్షన్ కోసమో, ఏ భూమి రిజిస్ట్రేషన్ కోసమో, ఏ చిన్న వ్యాపారం కోసమో, ఏ ఇంటి పని కోసమో, ఏ అప్లికేషన్ మీద సంతకం కోసమో, ఏ కొత్త కరెంట్ కనెక్షన్ కోసమో, ఏ ప్రభుత్వ పథకం కోసమో, ఇలా ఎన్నెన్నో అడుగడుగునా మన కళ్ళ ముందే దేశంలో ఏం జరుగుతుందో కనిపిస్తున్న రోజు, ఒక్కటని కాదు ప్రతి రంగంలో, ప్రతి చోట చాలా మామూలుగా జరిగిపోతున్న సంఘటనలు చూస్తున్న రోజు, ఈ 15 ఆగస్టు రోజు కూడా ఒక మామూలు రోజుగానే మిగిలిపోయింది. అసలు నిజంగా మనకి స్వాతంత్రం వచ్చిందా? 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది అని తెలిసినప్పుడు ఆనాటి ప్రతి భారతీయుడు ఆనందపడ్డారు. అప్పటి వరకు బ్రిటిష్ రాజ్య పాలనతో, వాళ్లతో చేతులు కలిపి తమ స్వార్థం మాత్రమే చూసుకున్న భూస్వాముల అరాచకాలతో, ప్రభుత్వ అధికారుల వేధింపులతో ఎన్నో బాధలు పడ్డ దేశ ప్రజలు ఆ రోజు నుంచి మన బతుకులు మారతాయి అని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అదే స్వాతంత్ర పోరాటంలో తిరగబడ్డ ప్రజల నుంచి తప్పించుకుని పారిపోయిన ఎంతో మంది అవినీతి పరులు ఏదో ఒక చిన్న కేసు కింద జైలుకెళ్ళొచ్చి దేశం కోసం జైల్లో చెప్పుకూడుతున్న దేశభక్తులుగా స్వాతంత్రం వచ్చాక అప్పుడున్న పార్టీ కండువాలు కప్పుకుని రాజకీయ నాయకుల పేరుతో కడిగిన ముత్యాల్లా బయటకు వచ్చారు. కానీ ఈసారి వాళ్ళ టెక్నిక్ మార్చుకున్నారు. అన్నింటికీ మన రాజ్యాంగం పేరు పెట్టుకున్నారు. చట్టం, న్యాయం అనే 2 కొత్త సంఖ్యలు తీసుకొచ్చారు. ఆ తర్వాత వాళ్ళ తరతరాల వాళ్ళు ఈ దేశాన్ని, మనల్ని పాలిస్తూనే ఉన్నారు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే అసలు ఈ రాజ్యాంగం, చట్టం, న్యాయం అంటే ఏంటో ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక కామన్ మ్యాన్ కి అర్థం కూడా తెలియదు. రాజ్యాంగం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు అని మాత్రమే తెలుసు. ఇంకా చెప్పాలంటే రాజకీయ నాయకులు చెప్పిందే రాజ్యాంగం, ఒక పొలిటికల్ పార్టీ చేసిందే చట్టం, ఒక అధికారి చెప్పిందే న్యాయం అని మాత్రమే తెలుసు. అంతకు మించి ఎవరికీ ఏమీ తెలియదు. తెలుసుకునేంత సమయం ఈ అభివృద్ధి చెందుతూ ఉన్న భారతదేశంలో సగటు భారతీయుడికి ఉండదు. ఏదో విధంగా తన కుటుంబాన్ని, తన పిల్లల్ని పోషించాలి, దానికి ఏదో ఒక పని చేసుకోవాలి. తను కాకపోయినా తన తర్వాతి తరమైన తనకంటే మంచి స్థాయిలో ఉండాలన్న ఆలోచనతో తన జీవితంలో ఎదురయ్యే లంచం అనే దాన్ని తన స్థాయిలో ఎలాగోలాగా పోషించి దాని నుంచి తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే దాన్ని ఎదిరించాలంటే అదొక్కటే కాదు, దాని వెనుక 78 సంవత్సరాలుగా మన దేశం నరనరాల్లో పాకి వేళ్లతో సహా కూరుకుపోయిన ఎన్నో వ్యవస్థలను ఎదిరించాలి. అంత బలం ఒక కామన్ ఫ్యామిలీ మ్యాన్ కి ఎక్కడుంటుంది? ఇలా పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దవాళ్ళం అయ్యేసరికి ఈ దేశంలో అధికారం, రాజకీయం, డబ్బు, లంచం అనేవి మామూలే అని తెలిసిన ఈ రోజు, అవన్నీ కూడా జనజీవన స్రవంతిలో ఒక భాగం అయిపోయిన ఈ రోజు, అవి లేకుండా ఈ దేశమే నడవని పరిస్థితి వచ్చిన ఈ రోజు, స్వాతంత్ర దినోత్సవం అంటే అందరి మనసుల్లో ఒక గవర్నమెంట్ హాలిడే. కానీ ఇన్ని జరిగినా అప్పుడు దేశం కోసం, రేపటి తరాల భవిష్యత్తు బానిసత్వంలో ఉండకూడదని దేశ స్వాతంత్ర్యం కోసం నిస్వార్థంగా నిజంగా పోరాడిన ఎంతో మంది పేరు కూడా తెలియని స్వాతంత్ర సమరయోధులకి నా శిరస్సు వంచి పాదాభివందనాలు. వాళ్ళకి నా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.